రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు డీకే శివకుమార్ గారిని కలిశారు. రేపు కాంగ్రెస్ అగ్రనేతలతో కూడా అపాయింట్మెంట్ చేసుకున్నారు. అసలు ఏంటి సార్ ఇది? మళ్ళీ పార్టీ మారబోతున్నారు ఇతను? పార్టీ మారబోతున్నారనే వార్తలు అయితే విపరీతంగా వినిపిస్తున్నాయి. అది కూడా ఇప్పుడు కాదు, ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఆ నోట ఈ నోట చూచాయిగా వినిపించాయి. అంటే ఇంత బలంగా వినిపించలేదు, కానీ కాకపోతే ఎప్పుడైతే ఆయన అల్లుడికి సంబంధించిన కాలేజ్కి ఏవైతే అటాక్స్ మన అక్రమంగా కట్టినవి లేదా ప్రభుత్వ స్థలాల్లోకి కానీ లేదంటే పక్క వాళ్ళ ఆస్తుల్లోకి కానీ ఆక్యుపై చేసి కట్టినవి ఏవైతే ఉన్నాయో ఆ చెరువుని ఏదో కబ్జా చేసి కట్టారనే ఉద్దేశంలో చాలా వరకు బుల్డోజర్తో కోల్చడం జరిగింది. ఆ తర్వాత ఆయన అల్లుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించారట, దొరకలేదు. ఆ తర్వాత వేమిరెడ్డి గారి అదే ప్రభుత్వ సలహాదారు ఆయన హయాంలో కూడా కలవడానికి ప్రయత్నించినా కూడా ఎందుకో అపాయింట్మెంట్ దొరకలేదు అన్నట్టుగా వార్తలు వినిపించాయి. సో కావాలని ఇట్లా ఎడంగా పెడుతున్నారా లేకపోతే ఏంటా లేదంటే అని తెలియట్లేదు. అయితే ఈయన కూడా కలిసే ప్రయత్నం ఎందుకు? ఒకటి, మేము తప్పు చేయలేదు, మా మీద ఎందుకు అటాక్స్ చేస్తున్నానని అడగాలి. రెండోది, అసలు మాకు కొంత గడువు ఇవ్వండి, లేదంటే మేము మార్చుతా ఉండాలి. మూడోది, కాంప్రమైజ్కైనా రావాలి. నాలుగోది, పార్టీలు మారిపోతే ఇంకా గవర్నమెంట్ వైపు వెళ్ళిపోతే మనకే ఇబ్బంది ఉండదులే అని అనుకుండొచ్చు. కాబట్టి గతం బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంచి నేము ఫేమ్ ఉన్న మంత్రిగా కేటీఆర్ గారి తర్వాత సోషల్ మీడియాలో ఎక్కువగా ఇమేజ్ ఉన్న మంత్రిగా కూడా కొన్నాళ్ళు మనం చూసాం. అంటే ఆయన చివరగా బీఆర్ఎస్లో అసెంబ్లీ సమావేశాలు అయినప్పుడు అధ్యక్ష పాలమ్మిన అధ్యక్ష పూలమ్మిన అధ్యక్ష అనే విషయంలో ఆయన బాగా ఫెమిలియర్ అయ్యారు. బట్ అలాగే మంచి మెజార్టీతో కూడా గెలుచుకొచ్చారు ఆయన. అయితే ఇప్పుడు ఈ వేమిరెడ్డి గారిని కలవడం, అది ప్రభుత్వ సలహాదారుని కలవడం లేదా రేవంత్ రెడ్డి గారిని కలవడానికి ప్రయత్నించడం, ఇప్పుడు లేటెస్ట్ తాజాగా మీరు చెప్పినట్టుగా డీకే శివకుమార్ గారు, మన డిప్యూటీ సీఎం అనుకుంటా కర్ణాటక, ఆయన మొన్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా కాంగ్రెస్ తెలంగాణకు సంబంధించిన వ్యవహారాలకు దాంట్లో ఆయన కూడా ఒకరు కదా, అధిష్టానం తరపున తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు పర్యవేక్షించే వ్యక్తుల్లో డీకే శివకుమార్ గారు కూడా ఒకరు. సో ఆయనకి వెళ్ళి కలిశారు, ఆయన వాళ్ళ అబ్బాయి కూడా వెళ్ళి కలిశారు అని అంటేనే గతంలో వచ్చిన వార్తలు బలం చేకూరేలా అనిపిస్తున్నాయి కదా. మేబీ ఇప్పుడు ప్రభుత్వం ఇటువైపు ఉంటే అటువైపే ఉండడానికి మొగ్గు చూపుతున్నారు అందరూ కూడా. దట్టు ఎలా ఉంటుందంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి పదవి అధిరోహించిన తర్వాత ప్రజాప్రతినిధిగా మనుగడ సాగించిన తర్వాత ఆ తర్వాత వాళ్ళ ఇంటి చుట్టూ ఎవరు చేరరు. ఇప్పుడు ఆయన మాజీ మంత్రి, ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వం సాకారం అయింది అనుకున్న నేపథ్యంలో అంత ఇమేజ్ ఉన్న వ్యక్తికి ఒక్కసారిగా ఇంకా గవర్నమెంట్ లేదు కాబట్టి పనుల కోసం కానీ ప్రాజెక్టుల కోసం కానీ కాంట్రాక్టుల కోసం కానీ ఎవరు ఆయన గడప తొక్కరు. ఎలా ఉంటుంది, అరే నా వెనక ఎంతమంది మార్పులు ఉన్నారు, ఒక్కసారి నన్ను పట్టించుకోవట్లేదురా అనే ఫీలింగ్ ఉంటుంది చాలా మందికి. అంటే నేను అబ్జర్వ్ చేశాను. సో ఆ ఫీలింగ్తో ఒకటి మెయిన్ రీజన్ వాళ్ళు పార్టీలు మారడానికి ప్రధాన కారణం ఇదే నేను అనుకుంటున్నాను. అలా అందుకు అరే మనకి ఇంక వాల్యూ ఉండట్లేదు, గవర్నమెంట్ వైపు వెళ్ళిపోదాం అని పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఉంటుంది. ఎస్పెషల్లీ కొత్తగా ఉండేవాళ్ళు లేదా బాగా ఒక వరుసగా 3-4 టర్ములు చేసిన వాళ్ళు అట్లా ఖాళీగా ఇంకా ఉండడానికి నచ్చరు, ఇష్టపడరు. ఇగో హట్ అవుద్దో లేదంటే ఒక అవమానంగా ఫీల్ అవుతారో తెలియదు, కానీ సరే ప్రభుత్వం వైపు వెళ్ళిపోతే బాగుంటుందిలే అనే ఉద్దేశంలోనే ఉంటారు. సో అలాగా మేబీ అలా కూడా అయ్యుండొచ్చు. లేదా డీకే శివకుమార్ గారితో చెప్పిస్తే ఆయన కాలేజెస్ కానీ ఆయన యూనివర్సిటీకి సంబంధించి కానీ లేదంటే ఆయన ఆస్తులకు సంబంధించి కానీ ఏవైనా ఇబ్బందికర పరిస్థితుల్లో ఆయన ద్వారా చెప్పించే ప్రయత్నం చేస్తున్నారేమో, అలా కూడా అయ్యుండొచ్చు కదా. ఖచ్చితంగా ఆయన కలవగానే పార్టీ మారిపోతారని ఎందుకు అనుకోవాలి? బట్ ఎక్కువ మంది మారుతున్నారు కాబట్టి ఎక్కువ మంది స్పెషల్గా రేవంత్ రెడ్డి గారిని వీళ్ళు కలవడం, తీరా ఎందుకు కలిశారని అంటే మా నియోజకవర్గం సమస్యల గురించి ముఖ్యమంత్రి చెప్పడానికి వెళ్ళామని చెప్పడం. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మేమే కానీ డోర్లు తెరిస్తే బీఆర్ఎస్లో ఒక్కడు కూడా ఉండడు అని. అంటే ఇప్పటికీ మల్లారెడ్డి గారికి లాంటి వ్యక్తులకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉన్నారంటే ప్రస్తుతానికి డోర్స్ తెరిచి లేరనే కదా, మూసున్నాయి.
అంటే కొంతమందికి, అందరికీ కాదు, కొన్ని పర్టికులర్గా వాళ్ళకి ఎందుకో మూసున్నాయని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అలా కూడా అయి ఉండొచ్చు. కాబట్టి ఈయన డీకే శివకుమార్ గారు మొన్న వేమిరెడ్డి గారిని ఇలాంటి ప్రముఖుల్ని కలవడం, లేదంటే రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తే నిరాశ ఎదురైందంట, అపాయింట్మెంట్ దొరకలేదని తెలిసింది. అలాంటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు కాంగ్రెస్లోకే వెళ్ళిపోతారా అనే అనుమానాలు బలపడతాయి. చూద్దాం మరి. బీఆర్ఎస్ కూడా ఇటువంటి సీనియర్ నాయకులందరూ కూడా కాపాడుకోవాలి. ఎందుకంటే రేపు రాబోయే లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో, కేంద్ర ఎన్నికలకు సంబంధించి ముందు ఎట్లాంటి వ్యక్తులు కొంతమంది పార్టీలు మారితే అది లోక్సభ ఎన్నికల మీద కూడా కొంత ప్రభావం చూపుతుంది, నా అభిప్రాయం ప్రకారం. సో ఇటువంటి సీనియర్ని, కొద్దిగా పార్టీ కోసం గట్టిగా మాట్లాడే వాళ్ళని కోల్పోకుండా ఉండాలి. ఆల్రెడీ బీఆర్ఎస్ కూడా కొంతమంది ఆల్రెడీ 6-7 ప్రకటించింది కదా, ఏ స్థానాలు ఎవరిని ఏంటని. చూద్దాం మరి. అంటే వీరిని పూర్తిగా పార్టీ ఫిరాయింపు కోసమే వెళ్తున్నారా, లేదంటే ఆయన స్వప్రయోజనాల కోసం వీళ్ళు కలిశారా అనేది మనకి ఇంక 1 or 2 daysలో క్లారిటీ వస్తుంది. మారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు, మారకుండా ఉన్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళడానికి మల్లారెడ్డి గారు సిద్ధమైనట్టు మనకు కనబడుతుంది. కేసీఆర్ గారు మరి దీని మీద ఏం మాట్లాడరా? అంటే ఇప్పుడు ఆయన ఆల్రెడీ సభలు సమావేశాలు స్టార్ట్ చేశారు మెల్లగా. అంటే ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ కూర్చొనైనా ఆయన ఇంటి వద్ద అయినా పిలిపించుకొని మాట్లాడటం, కొన్ని నియోజకవర్గాల నాయకులతో మాట్లాడటం అట్లా చేస్తున్నారు. సో అలా చేస్తున్నప్పుడు కూడా మొన్న డీకే అరుణ్ గారు, తర్వాత కొంతమంది కాసాని జ్ఞానేశ్వర్ గారు, ఇటువంటి వ్యక్తులు కలవడానికి వెళ్ళినప్పుడు కూడా ఒక 2 గైరు హాజరు అయ్యారన్నారు, గుర్తు రావట్లేదు పేరు. సో వాళ్ళు గైరు హాజరు అయ్యారు అని అంటే అప్పుడే ఒక రకమైన అనుమానం కొంతమంది విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అంటే గైరు హాజరు అయ్యారంటే ఆ కారణం ఏంటి? లేక ఇప్పుడు అందరికీ పలానా రోజు ఓకేనా, మనం కలుద్దామని ముందు అడుగుతారు కదా, లేదా అధ్యక్షుడు రమ్మంటున్నాడు మీరు ఓకేనంటే వాళ్ళు ఏదో, ఇప్పుడు ప్రభుత్వంలో ఉంటే బిజీగా ఉండే పనులు, ప్రభుత్వం లేనప్పుడు ఇంకేం పనులు ఉంటాయి? మళ్ళీ గవర్నమెంట్ కోసం ఏదో తాపత్రయం చేయాలి కదా. అలాంటప్పుడు అధ్యక్షుడు 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కేసీఆర్ గారు పిలిచారంటే వెళ్ళాలి కదా. అట్లా గైరు హాజరైన వ్యక్తులు వెళ్ళాలంటే వాళ్ళ మీద కూడా అనుమానం వస్తుంది కదా. సో ఇప్పుడు అందుకే ఆయన ఏంటంటే అందరి నాయకులు కూడా పిలిపించుకొని మాట్లాడి ఎట్లా వెళ్దాం, ఎలా చేద్దాం అని చెప్తున్నారు. గ్రిప్పు పోకూడదు కదా. ఎందుకంటే ఒక నేషనల్ పార్టీ స్టేట్లో వచ్చిందంటే ప్రాంతీయ పార్టీ మనుగడ సాగించాలంటే మళ్ళీ ఎన్నికల వరకు ఎలాగో చేసి బతికించుకోవాలి. ఆల్రెడీ మేబీ చాలామంది షిఫ్ట్ అవుతారేమో, ఇంకా కేంద్ర రేపొద్దున లోక్సభ ఎన్నికల తర్వాత కూడా కొంతమంది షిఫ్ట్ అవ్వచ్చు, ఎన్నికల ముందు కొంతమంది షిఫ్ట్ అవ్వచ్చు, అట్లా కూడా జరుగుతుంది. అలాంటప్పుడు ఏంటంటే పార్టీని జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. ముఖ్యంగా మంత్రులు ఎవరికి ఇస్తారు? బాగా పలుకుబడి పార్టీ వ్యవహారాల్లో బాగా నలిగి ఉన్న వాళ్ళకే మంత్రి పదవులు ఇస్తారు. కానీ నిన్న మొన్న వచ్చిన కొత్త వాళ్ళకి ఎవరుగా కొత్త వాళ్ళకి ఇచ్చారంటే అది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. కానీ కొత్త వాళ్ళకి ఎందుకు ఇస్తారు? పాత వాళ్ళకి ఇస్తారు. అంటే పాత వాళ్ళంటే ఏంటి? అంతా కలిసి ప్రయాణం చేసే వాళ్ళనే కదా. అందులో మల్లారెడ్డి గారు కూడా ఒకరు కదా. సో అటువంటి వాళ్ళు చేయి దాటిపోతారు అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద ఒక నిఘా ఉంటుంది. ఎందుకు వెళ్ళిపోతున్నారనే ప్రయత్నం కూడా చేస్తారు. బట్ పెద్ద పార్టీ, ఇప్పుడు టీడీపీ ఉందండి, టీడీపీ నుంచే కాంగ్రెస్లోకి వచ్చే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అదే టీడీపీ నుంచే మంత్రి పదవి లేదని బయటకు వచ్చి పార్టీ పెట్టి తెలంగాణ ఉద్యమం రాష్ట్రాన్ని సాధించుకొని 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు వైసీపీలో తీసుకున్నా కూడా కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి వెళ్ళిన నాయకులే ఉన్నారు కదా. బీజేపీలో కూడా ఒకప్పుడు టీడీపీకి లేదా కాంగ్రెస్కి పనిచేసిన నాయకులే అందులో కూడా ఉన్నారు. సహజం. అంటే సార్ ఇప్పుడు మల్లారెడ్డి కొడుకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు కష్టం అండి నేను అనుకున్న అభిప్రాయం కష్టం. ఎందుకంటే ఆయన కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉన్నప్పుడు ఆయనకి అప్పుడే ఎంపీ సీటు వరకు అంటే అంత పరిస్థితి లేక అందుకని అధిష్టానానికి వెళ్ళారు కదా సార్ వాళ్ళు. రేపు పొద్దున్న అపాయింట్మెంట్ అధిష్టానానికి వెళ్ళినా ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నారనే టాక్ కూడా ఉందిగా. ముఖ్యమంత్రి అవ్వకముందే పిసిసి చీఫ్ ఉన్నప్పుడే ఆయన ఎంతో మంది సీనియర్లని బుజ్జగించి నచ్చచెప్పి ఆయనకి నచ్చిన వాళ్ళకే సీట్ ఇచ్చేలాగా, ఆయన ప్రపోజ్ చేసిన వాళ్ళకే సీట్లు దక్కేలా కూడా చేసుకున్నారు కదా. మరి అటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా గ్రిప్ పెరగదా? పైగా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, రాహుల్ గాంధీ గారు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు నాకు, నా పార్టీని బలోపేతం చెయ్యి, గవర్నమెంట్ ఫామ్ చేయి, నువ్వేం చేస్తావు చెయ్యి, నీ వెనక నేనున్నాను. అంతకన్నా ఏ అధ్యక్షుడు ఇస్తాడు చెప్పండి? రాహుల్ గాంధీ అధ్యక్షుడు కాకపోయినా ఆల్మోస్ట్ ఆ పార్టీకి ఓనర్ అతనే, ఓనర్ అనుకోవచ్చు మీరు మీ భాషలో చెప్పాలంటే. ఖర్గే గారు ఉన్నా కూడా ప్రధానమైన నాయకుడు ఈయనేగా.
సో అటువంటి సందర్భంలో ఆయన ఫుల్ బూస్టప్ ఇచ్చినప్పుడు సోనియమ్మ గారు ఆశీస్సులు ఉన్నప్పుడు ఇంకేముంది, ఈయన ప్రపోజ్ చేసిన వాళ్ళకి ఇస్తారు కానీ ఇప్పుడు నిన్న లేదు మొన్న బీఆర్ఎస్ వరకు ఇప్పుడు వచ్చేసిన వాళ్ళకి ఎలా ఇస్తారు? మల్లారెడ్డి గారికే క్వశ్చన్ మార్క్ అనుకున్నప్పుడు వాళ్ళ అబ్బాయికి ఎలా ఛాన్స్ అంటే నా అభిప్రాయం. అంటే మేబీ మల్లారెడ్డి గారి నెట్వర్క్ చాలా పెద్దది మీరు అన్నట్టు, అందుకే అధిష్టాన పెద్దలను కూడా కలుస్తున్నారేమో. ఇంతవరకు ఇతను అల్లుడు ఎక్కువగా ర్యాప్ ఉంది కానీ బీఆర్ఎస్ తో కొడుకు లేదుగా. కొడుకు కూతురు ఎప్పుడు బిజినెస్ లో అవే కాలేజ్ ఆ వ్యవహారాలు చూసుకున్నారు. సో కొడుకును కూడా ఇటు కాంగ్రెస్ నుంచి కొంచెం పావులు కదిపేలా ప్రయత్నిస్తున్నారేమో. దేర్ ఏ ఛాన్స్, కానీ చాలా తక్కువ పర్సంటేజ్, అంత అవకాశం లేదు అని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.